సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కాలంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుల పద్మరావు గౌడ్ తెలిపారు. మొట్టిగూడ డివిజన్ పరిధిలోని 1.30 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి పద్మరావు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియ అని, పాలకుల ప్రజలకు అందుబాటులో నిలుస్తూ వారి సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. సికింద్రాబాద్ ప్రజల ఆదరణ తమ పట్ల ఎన్నటికీ ఉంటుందని, ప్రజల అవసరాలను గుర్తించి వ్యవహరిస్తామని తెలిపారు. ఏదైనా అవుతుంది పైన సార్ అంటే వాళ్ళకి హిందీ ఉంటే కృష్ణ అంటే అది ఎప్పటికీ తలనొప్పే కదా, అది ఎప్పటికీ మలిపేయాలి. ఒకసారి వచ్చి చూస్తామా, ముందుకు వస్తున్నా మంచి పోయినాము. నువ్వు ఎన్ని అడిగితే అన్ని ఇంకా అర్ధగంట నిలబడి చెప్తా. చేస్తాం అది. దాదాపు 11:30-12 గంటల నుండి చాలా కార్యక్రమాల్లో ఇనాగరేట్ చేసుకుంటాం. మెయిన్గా ఈ ప్రాంత వాసులకు వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఒక ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా మా నైతిక బాధ్యత ఇది. ఇప్పుడు కూడా చిన్న చిన్న ఇష్యూస్ని మ్యాక్సిమం మా పీరియడ్లో మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కానీ ఇష్యూస్ అనేది ఎప్పటికీ క్లోజ్ కావు. ఒకటి చేసిన తర్వాత ఇంకోటి వస్తూ ఉంటుంది. అట్లే ఈరోజు కూడా కొన్ని చిన్న చిన్న ఆల్టరేషన్లు చెప్పారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి కూడా ఫుల్ ప్లేగా చెప్పి చేయించేస్తాం. ఈ ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది దమ్మ. మేము ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయబట్టి 4 టైమ్స్ అయిపోయింది. ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మంచి చేసిన ఎప్పుడు కూడా ప్రజలు కూడా మర్చిపోరు. ఎన్నికలప్పుడు ఇది చాలామంది చూస్తూ ఉన్నాం, చాలామంది వస్తున్నారు, పోతూ ఉన్నారు, చేస్తారు. కానీ మేము మాత్రం ఇక్కడ తటస్థంగా నిలబడడానికి కారణము ఈ ప్రాంత ప్రజలే. అన్ని డివిజన్లలో కూడా మా కార్పొరేటర్స్ కూడా బాగా యాక్టివ్ ఉంటారు. ఇక్కడ మెట్టుగూడ కార్పొరేటర్ సునీత కూడా బాగా యాక్టివ్ ఉంటుంది. ఈమెకు మెయిన్గా టికెట్ ఇవ్వడం ఎట్లా అయిందో అంటే, ఆ కరోనా టైంలో రాత్రి 12, 1 గంట 2 గంటలకు వస్తుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా కార్పొరేటర్ చేసాం. పబ్లిక్ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. ఇంకా ఎక్కువ ఉండాలి. మిగిలిపోయిన ఏదైనా వర్క్స్ కూడా, డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా ఉంటే అవి కూడా కంప్లీట్ చేస్తాం. వర్క్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మేము ఫౌండేషన్ స్టోన్ వేసి 2 సంవత్సరాల దాకా పెండింగ్ పెట్టే పద్ధతి పెట్టుకోకుండా ముందు వర్క్స్ కంప్లీట్ చేస్తాం. ఈ రోడ్లను ఎప్పుడో వేయించేస్తాం, ఇప్పుడు ఇనాగ్రేషన్ పెడతాం. కంప్లీట్ ముందు వర్క్ కంప్లీట్ చేస్తాం, వెంకసరి ఇనాగ్రేషన్ పెడతాం. ఆ పద్ధతి బాగుంటుంది. లేకపోతే ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్ళిపోతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు స్టోన్ వేసారు, ఇనాగ్రేషన్ చేశారు, ఇప్పుడు అతిగతి లేదు అని చెప్తా ఉంటాం. అందువల్ల ముందు వర్క్ కంప్లీట్ చేస్తాం.